దాన్నే సమాపత్తి అంటారు, ఇండక్షన్ అంటారు. ఈ సమాపత్తిలో ఈ హృదయంలో లోపల నేను అనే ప్రజ్ఞ ఉంది ప్రతివాడికి. ఈ బుర్రలో కూడా నేను అనే ప్రజ్ఞ ఉంది. బుర్రలో ఉండేమో ఈ దిక్కుమాలిన ప్రజ్ఞ, రోజు మనం చుట్టూ ఉన్న వాతావరణం మన మీద కంపు కొట్టిస్తున్న ప్రజ్ఞ, అంటే సంగదోషం పట్టించే ప్రజ్ఞ. ఇక్కడ ఉన్నటువంటిది సమాపత్తికి అవతల ఉన్నటువంటి ఇంకా వెలుగు. కనుక ఇక్కడ వాడిని ఇక్కడికి తీసుకురావాలి. ఇది యోగాభ్యాసంలో చేసేటువంటి ప్రయత్నం. ఏమండి, చేస్తూ ఉంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనతో పాటు ఈ బుర్రలో? ఇక్కడ లిస్టు రాసుకున్నాం. అంటే కొన్ని ఉదాహరణకి పేర్లు, ఎన్ని పేర్లు ఉన్నాయి? తన పేరు తనకు ఎట్లా ఉంటుంది కదా, అది లేకుండా ఎలాగా ఈగ పేరు మర్చిపోయింది అన్నట్టు పిల్లలకుతో వాడి కావిడి బదులు కొట్టాల్సి వస్తుంది, మళ్ళీ దాని పేరు వచ్చేది. అందుకని పేర్లు, వీడి పేరు, వీడి తల్లిదండ్రుల పేర్లు, వీడి అందముల పేర్లు, భార్య పేరు, పిల్లల పేరు, వీడు ఎరుగున వాళ్ళ పేర్లు, వీడు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ పేర్లు, తర్వాత వీడు హైదరాబాద్ ఎడితే ఎవరిని మీట్ అవ్వాలో వాడి పేరు, అడ్రస్, టెలిఫోన్ నెంబర్లు మొదలైనవన్నీ. ఈ చెత్త అంతా ఒకటి ఉంటుంది. ఉంటుందా ఉండదా? రెండు. తర్వాత నంబర్లు, అంటే టెలిఫోన్ నంబర్లు దగ్గర నుంచి అన్ని కూడా జిల్లా బోర్డు నంబర్ అండి వారు అంటాడు, అది కూడా ఉంటుంది. నంబర్ల తర్వాత ఇంకా అడ్రస్లు ఉంటాయా ఉండవా? పూర్ణంగా. 4 కార్యక్రమాలు, తాను 10వ తారీఖున మా ఊరు ఏం చేస్తున్నారట, ఒక్క మాట మా చీట్లపేక క్లబ్ ఓపెన్ చేసి వెళ్ళవలసింది అని మినిస్టర్ గారిని అడిగామనుకున్నాం. వారు సెక్రటరీని అడగాలి, ఎందుకంటే కార్యక్రమాలను చూసుకుంటే వాడు చెప్తాడనమాట. వాడికి బుర్రలో అవన్నీ ఉంటాయి. మనకు కూడా ప్రతివాడికి ఎవడికి తగిన కార్యక్రమాలు వాడుకుంటే రేపు ఏం చేద్దాం అనుకున్నాం, ఎల్లుండి ఏం చేద్దాం అనుకున్నాం, ఇవన్నీ ఉంటాయి కదా కార్యక్రమాలు. ఇంకా ఇవి కాక అభిప్రాయాలు. బలా నాయన వారండి, ఓ బ్రహ్మాండం, అయితే వారు చెప్పినట్టు విందామా అంటే చిన్న చిక్కు వచ్చిందండి, వారికి అన్నీ తెలియవు అంటే ఇట్లా మనకి వాడి గురించి అభిప్రాయాలు తెలిసవదు. ఒక ఆయన చాలా పెద్ద లక్షాధికారి, ఆయన ఏదో ఓ పెద్ద షోరూమ్ పెట్టుకుంటాను, మంచి రోజు ముహూర్తం పెట్టండి అన్నాడు. సరే పెడతాను, మీరు ముహూర్తం పెట్టించిన తర్వాత నేను పుట్టపర్తి వెళ్ళి స్వామిని చూసి వస్తాను అన్నాడు. అంటే అప్పుడు నిన్ను తగలయ్యా పుట్టపర్తి వెళ్తూ ముహూర్తం ఎందుకని అడిగా. అలా కాదండి అవన్నీ ఆయనకి ఏం తెలుసు అన్నాడు. అంటే భక్తి అంటే ఇడియసీ అని అర్థం. ఇడియట్కు ఉన్నటువంటి భక్తిని భక్తి అంటారు. అంటే వాడి భక్తి అట్లాంటిది అనమాట. అంటే అది అక్కడికి ఎడుతున్నావు కదా ముహూర్తం ఎందుకు, ఆయన చేత శుభం అనిపించుకుని వచ్చి ప్రారంభం చేయండి అంటాడు. ముహూర్తం ఇవన్నీ ఆయనకేం తెలుస్తాయండి, మీరు పెట్టండి అన్నాడు. అది కాదు, చాలా పొరపాటు పడుతున్నావు, ఆయనకేం తెలుస్తాయనే ఐడియా ఉంటే వెళ్ళకు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నందుకు ఆయన సర్వజ్ఞుడని అనుకుంటేనే వెళ్ళు. డోంట్ బీ ఏ డాగ్ టు యువర్ సెల్ఫ్, బీ ఏ హ్యూమన్ బీయింగ్. నీకు నువ్వే కుక్కగా ఉంటే ఇంకెట్లాగా అంటే ఆయన అంటాడు, అది కాదండి చిన్న ఇందులో చిన్న తిరుగుడు ఉంది అన్నాడు. ఏమిటంటే అక్కడ దాకా ఆయన ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని వెళ్ళాక ఈ సంవత్సరం వద్దు బంగారం నెక్స్ట్ ఇయర్ పెడుతుగాని అన్నాడు అనుకోండి, నాకు ఇదంతా లాసే కదా అన్నాడు. అంతకంటే ఎక్కువ లాస్ ఇప్పుడు వద్దని ఆయన అన్నప్పుడు వచ్చి పెట్టావంటే మొత్తం ఇరిపోతుంది. నీ మేలుగోలు చెబుతాడని నమ్మకం ఉందా లేదా? లేకేమంటే అయ్యే వారికి ఎందుకు కాదు ఇంకెవరి ఎందుకు ఉందండి, ఇవన్నీ చొప్పటందుకోపోతే నమ్మకం ఉంటే అలాగా లెటర్ నెల్లే మాట్లాడడం కదా. నమ్మకం అనే వాటికి అర్థం లేదు, అందరం వాడుతూనే ఉంటాం నమ్మకం అనే. మనమేంటి అర్జునుడు అంత వాడాడు. ఏమన్నాడు? శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. 2వ అధ్యాయంలో ఏమన్నాడు భగవద్గీతలో? నీకు నేను శిష్యుడిగా అడుగుతున్నాను, నన్ను శాసించు, నువ్వు చెప్పు, నేను వింటాను, మరి ఇంకేం అక్కర్లేదు. సరే అయితే ఇలాగా ఇది జ్ఞానం అంటారు, ఇది కర్మ అంటారు, కర్మ కంటే జ్ఞానం గొప్పది, అంచేత యుద్ధం చేయండి. అక్కడ ఏమన్నాడు? అక్కడ జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన
సత్యం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. కర్మ కంటే జ్ఞానం గొప్పదని నువ్వు చెప్పింది రైట్ అయినట్లయితే మళ్ళీ ఘోరకర్మ చేయమంటాయే అన్నాడు. ఇందాకేమని కూశాడు, నువ్వు శరణాగతి చేశాను మీరేం చేస్తే అర్జునుడు అంతవాడు శరణాగతిని నేను మీరు చెప్పినట్టు వింటాను అనేది కూత కూశాడనేది అర్థం అవుతూ ఉంటే మనం ఎక్కడుంటాం ఏమండి? దేవుడు దాకా వెళ్ళి గర్భాలయంలో కుండు టెంకాయ కొట్టినట్టు కూశాడు వాడు. అర్జునుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం? అర్జునుడు అంత వాడికి అలాంటిది టెంకాయ కుళ్ళిందిట, తన నమ్మకం అనే టెంకాయ. తర్వాత టక 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 మరి 17 అధ్యాయాల్లో 17 టెంకాయలు బదలాక 18వ అధ్యాయంలో కదా ఇది సర్వధర్మాన్ని పరిచయం. నిజమైన నమ్మకం ఎక్కడొచ్చింది? 18వ అధ్యాయం. ఈ మధ్యన 700 శ్లోకాలను అబద్ధాల నమ్మకమే కదా. కోపడికండి, అవునా కదా? కనుక మనందరికీ నమ్మకం అనే మాటకి ఎవడి అర్థం వాడికి తత్వార్థం పుత్వార్థం ఉంటుంది, కానీ నిజమైనటువంటి అర్థం కాదు అది. నమ్మకం అనే మాటకి మనం పెట్టుకునే అర్థం. క్రమంగా జీవితం నడుస్తున్న కొద్దీని ఆ రోజు కాస్త బేడా పావలా ₹1 కిమ్మతుగా నమ్మకం అనే మాటకి మనకు అర్థం తెలుస్తూ ఉంటుంది. కానీ మనం పూర్తిగా ఇప్పుడు నమ్ముతున్నది నమ్మకం అనే మాటకి అర్థం కాదు. దేవుడి మీద విశ్వాసం, దేవుడి మీద ఒట్టు అంటే వ్యాపారం పాడైపోతుందేమో అని పెట్టుకుంటున్నాం, కానీ వాడి మీద నమ్మకం ఉండే పొరులు లేచిపోతుందేమో భయంతో. అది దైవభీతి అంటారు, కానీ దైవభక్తి అనరు. దైవభీతి పశు లక్షణం, దైవభక్తి దివ్య లక్షణం. గాడ్ ఫియరింగ్ నేచర్ కాదు కావాల్సింది, గాడ్ మైండెడ్నెస్ కావాలి. ఇవన్నీ చాలా చికాకు లిటిగేషన్స్ ఉన్నాయి ఏంటో. అవి అభిప్రాయం అంటే ఇవన్నీ. మరి అర్జునుడు అంత వాడికి అలాంటి వారు అన్ని తెలిసిన వారేనండి. అయితే వారు చెప్పినట్టు చేద్దాం అంటే చెప్పనేది చూద్దాం అంటే అన్ని చెప్పాక మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇవన్నీ అభిప్రాయములు. 6 తనకు తెలిసిన విషయాలు. ఇంతవరకు తనకు తెలిసినవి ఉంటాయి కదా. మరి ఈ గచ్చము పడుకొని ఆయన అన్నాడు అనుకోండి, ఏదో యోగాభ్యాసం కావాలని అడిగాం. అడిగితే చెప్పి సాయంత్రం దాకా ఇక్కడ పొద్దున మందులు ఎవరన్నా వస్తే ఆ మందులు ఇచ్చిన వాళ్ళ మీద కోపట్ట మానేసి తర్వాత భోజనం చేయి, ఆఫీస్కి వెళ్ళు. అవి అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఎవరైనా కావాలంటే మందులు. తర్వాత పతంజలి యోగ సూత్రాలు 7 నుంచి 8:30 వరకు చెప్పు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత 2 మెతుకులు వేసుకుని ఈ గచ్చమి పడుకో అని చెప్పాడు. అన్ని సరే ఆయన ఒప్పుకుని ఆయన వెళ్ళిపోతూ ఉండగా వెళ్ళాక మీతో చూతాను ఈ గచ్చు మీద పడుకో అన్నాడు, కానీ గచ్చు మీద ఏం వేసుకోవద్దని లేదు కదా అని చెప్పను. మనస్సు ఎన్ని రకాలైన కనిపెడుతుంది, ఆశ్చర్యం. ఆయనేమో గచ్చు మీద పడుకోరా గాడిదే అని చెప్పాడు. ఎందుకంటే మనస్సులో ఎంత కుళ్ళుందో ఆయనకి తెలుసు కనుక అవన్నీ కాంప్లెక్స్లు తెగిపోవడం కోసం అక్కడ ఏడన్నాడు. కొన్నాళ్ళు ఎన్నాళ్ళు సార్ అని అడిగాను, అక్కడికి వెడుతూ ఉండగా ఏడిచినట్టు. ఎన్నాళ్ళు ఏమిటి దిక్కుమలి ఆయన్ని కావాలని అడిగి వీటితో వాళ్ళు పల్స్ బట్టి చూస్తారు. మనకి 102 ఉందా 103 ఉందా టెంపరేచర్ అనేది వాళ్ళు దీన్ని బట్టి చూస్తారు. థర్మామీటర్తో కాదు, మనలో ఉన్న అథర్మామీటర్తో చూస్తారు వాడు చూసేది. అయిన తర్వాత ఇక్కడ పడుకోమన్నారు గచ్చు మీద. గచ్చు మీద పడుకోమన్నారు కానీ ఏం వేసుకోవద్దని లేదు కదా. కర్మ సూక్ష్మం తీస్తాం. ఏమి అంటే చాప కదా అని అప్పుడు మా అబ్బాయి చెబుతాడు అనుకోండి. చాప వేసుకుంటాను వీలున్నప్పుడు మంచం ఎందుకు వేసుకోకూడదు అంటే మా ఆవిడ ఏముంటుంది, అదేమిటండి అయ్యో మంచం వేసుకున్నప్పుడు పరుపు అడ్డం వచ్చిందా పాపం చేసిందా అని. మహా బాగా ఉంది అంటే మా బావ మరి ఏమంటాడు, బావ దిండు మాత్రం ఏం నష్టం అంటాడు. అప్పుడు ఇంకొకడు శిష్యుడు వచ్చి మాస్టర్ గారు చూస్తూ దుప్పటి లేకుండా ఎలాగంటే పరుపు దాని మీద దిండు దుప్పటి వేసి పడుకోండి. గచ్చు పడుకున్నట్టే కదా, లేదా గచ్చు కింద పడుకున్నాం ఏమిటి. మన లాజిక్ మంది. ఒక వారం రోజులు 10 రోజులు ఏక బజార్లో మళ్ళీ ఆయన కనిపించి ఏమైనా చెప్పినట్టు చేస్తున్నా అంటే చిరునవ్వు నవ్వుతూ గచ్చు మీదే పడుకుంటున్నావా అని అడిగాడు. వాడికి తెలుసు అన్ని. గచ్చు మీదే పడుకుంటున్నావా అని అడిగాడు. వీడు తాము చెప్పినట్టే అంటాడు. గచ్చు మీద పడుకుంటున్నాను సత్య నాలికి కోసిన అన్నాడు. తాము చెప్పినట్లే అని అంటాడు. అంతా నేను చెప్పినట్లే దానికేం కానీ నాయన అంటాడు. అంటే అప్పుడు కుండల్ని ఇంకెనాల్టీకి లేస్తుందండి అని అడుగుతాం ఆయన. నీకే తెలుస్తుంది ఆయన అంటాడు.
ఎందుకని గచ్చుగా పడుకుంటున్నావో లేవో మనకే తెలుసు కానీ ఆయన నిర్ణయించింది మనం కానీ ఆయన కాదు కదా. అంచేత కుండల్ని ఎప్పుడు లేస్తున్నాం మనమే నిర్ణయించుకోవాలి. ఇలా ఉంటారు వాళ్ళు, షార్ప్ బ్లేడ్స్ లాగా. మనకి తెలిసినవంటే ఇట్లా ఉంటాయి అన్నమాట. అంటే లా చదువుకున్నాం ఇప్పుడు అంచేత ఇలా ఉంటాయి. లా చదువుకోకపోతే ఇలా ఏడిచేది కాదు. అలాగే ఆయన చెబుతాడు అనుకోండి, ములక్కాడ తినకున్నా ఆయన అన్నాడు. ఇష్టం అనుకోండి కృష్ణమాచార్యులకి, చాలా ప్రాణం. ములక్కాడ తినకన్నాడు కానీ ములక్కాడ ఉడకబెట్టి పులుసులో ముక్క తినకన్నాడా? మనకు తెలిసిన విషయాలు ఇలా తచ్చుగా ఉపయోగిస్తాం, వెనక్కి తిప్పాం. అంటే టు అవర్ ఓన్ అడ్వాంటేజ్ వీ యూజ్ అవర్ నాలెడ్జ్, ప్రెషస్ నాలెడ్జ్. మనం చదువుకున్న దీంతో పాటు సకల శాస్త్రములు, మనం ఏమేం చదువుకున్నాం ఎదురు అన్నీ కూడా అడ్డగోలుగా ఉపయోగిస్తాం. ఇంటికి వచ్చి అక్కడెక్కడో మినపరొట్టు తినొస్తాం. ఇంట్లో భోజనం చేసే టైంకి మినపరొట్టు ఎందుకు తిన్నారండి అని ఆవిడ అంటుందని ఏం తినలేదని చెబుతాం. తర్వాత బయటకు వచ్చే శిష్యుడు, గురుగారు మనం అబద్ధం ఆడొచ్చా మీరు కూడా అన్నాడు అనుకోండి. వారిజాక్షులందు మనం నేర్చుకున్నవన్నీ అలా వాడతాం. అంటే ఆడవాళ్ళతో ఆడొచ్చు అన్నారు శాస్త్రంలో. అంటే పట్టా బండి తప్పిందంటే ఇంక ఎంత దూరం తప్పుద్దనే పాయింట్ ఏం లేదు. ఇవన్నీ శాస్త్రం సకల శాస్త్రములు కనుక ఇవన్నీ ఈ 7 ఇలా ఉదాహరణగా మనం తీసుకున్నాం అనుకోండి. అలాగే మనకి నచ్చిన కొన్ని ఉంటాయి. అది కూడా ఒక వెంట్రుక. ఇవన్నీ మన బుర్ర మీద వెంట్రుకలు అంటే. అలాగే ఆదర్శములు, దేవుడు మోక్షం ఇస్తే విశిష్టాద్వైత ప్రకారం ఇవ్వాలని ఉంటుంది నాకు ఆచార్యం కనుక. మైరోగాలు పోవు. వాడు ఎవడో శంకరుడు ప్రత్యక్షం అవుతామంటే అద్వైతం ప్రకారం ప్రత్యక్షం అవ్వమంటాడు. వీడు చెప్పిన ప్రకారం ప్రత్యక్షం అవుతాడు. వాడే సర్వెంటా? ఆ కామన్ సెన్స్ పోతుంది అని చేత ఎప్పటికీ ప్రత్యక్షం వాడు. కనుక ఇది మనం ఎరుగున్నటువంటివి కాసిన ఊరికే ఉదాహరణ మాత్రమే ఇచ్చాం. ఇట్లాంటివన్నీ కలిసి కృష్ణమాచార్యుల తాలూకు ఇదంతా ఏమిటి? పర్సనాలిటీ అంటారు కదా. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వమును, తర్వాత నేచర్ అంటే స్వభావమును, నాలెడ్జ్ అంటే వాడికి తెలిసిన జ్ఞానమును కదా. ఇవన్నీ కలిసి ఏమని చెప్తున్నారంటే పెద్దవాళ్ళు లింగము. కృష్ణమాచార్యులు అంటే ఏమిటో ఈ టోటల్ అనమాట, హోల్ మొత్తం. ప్రతివాడికి అలాగే ఎవడు హోల్ వాడికి ఉంటుంది మొత్తం. దీన్ని లింగం అంటారు. దీన్నే పెద్దలు లింగ శరీరము అని అంటారు. ఇది భస్మం అవ్వాలి నాయన అన్నాడు. నువ్వు మిగలాలి, ఇది పోవాలి అన్నాడు. నేను అనగానే వీటన్నిటితో పాటు ప్రత్యక్షం అవుతాను కానీ ఇవి ఫిల్టర్ అయి ప్రత్యక్షం అవటం పుటం పెట్టినా జరగదు. మామూలుగా యోగాభ్యాసంలో పతంజలి చెప్పిన మార్గాన్ని వెడితే తప్ప ఇంకొక మార్గం రాదు. ఏమండి క్లియర్గా, ఇంతవరకు క్లియర్గా ఉందా? ఇప్పుడు ఇది భస్మం అయితే ఇది ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇందులోకి వచ్చింది అనుకోండి. ఏది ఇదివరకు చెప్పిన శాసనంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ పోతాయి. అంటే శుభ్రంగా ఇది పైన యోగాభ్యాసంలో కళ్యాణ కట్ట అనుకోండి, లాగేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం మిగులుతుంది? అసలైనటువంటి నేను మిగులుతాను. అది చెప్పాడు. అయితే ఇది ప్యూరా సార్? ఆమె తొందరపడకు అంటున్నాడు సార్. అది ఈ అసలైన నేను యొక్క స్వరూపం ఇంకా కొంచెం ఇంకా 2 స్టెప్స్ ఇందులో ఉన్నాయి. ఇది కూడా చూడాలి. దీంతో కూడా విత్తనం ఉంటుంది చూడండి. విత్తనం పైన విత్తనం యొక్క పొట్టును లోపల అసలైన విత్తనం ఉండవు, అలా ఉంటుంది. ఏది ఇప్పుడు చెప్పినటువంటి అసలైన నేను, దానికి
నేను పైపొట్టును, లోపల నేనున్ను, రెండుంటాయి దీనికి. మళ్ళీ దీన్ని ఏమంటారు? బీజము అంటారు. అంటే మొలక మూలుస్తున్నది. అవన్నీ తీసేసినా ఇక్కడ వాటన్నిటి తాలూకును మొక్క మొలిచే తోక ఉన్నది. చూసారా? శనగ్గింత నీళ్లలో నానేస్తే తోక బయటకు వస్తుంది చూడండి మొక్క. అలా మనకి మళ్ళా యోగాభ్యాసం 25 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన ఒక ఏడాది మానేసి మళ్ళీ వాతావరణం వేరే అయిన దాంట్లో ఉంటే అవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. ఎక్కడికి పోలేదు అవన్నీ పోయినట్లున్నాయి. గాని విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః భగవద్గీతలో చెప్పాడు. నోరెండగడితే మనిషికి శోష వస్తే ఏమండి మొక్కతనకంటే తింటా వద్దు అంటాడు. ఓపిక లేదు. ఎందుకని? కానీ వీడు ఆ పేరు చెబితే ఇదివరకు నాలికి కోసుకునేవాడు, గబ్బుగా ఉన్నా సరే తినకుండా ఉండేవాడు కాదు. ప్రాణం జున్ను తింటా, నడుము పట్టేసినా గానీ తింటానంటాడు. ఏం చేత? వాడికి ప్రాణం అదే. ఏదైతే ప్రాణమో అదే తీస్తుంది ప్రాణాన్ని. వీడికి ఇలాగా శ్వాస వచ్చేట్టుగా చేశారనుకోండి. జున్ను తింటా అంటే జున్ను మీద వైరాగ్యం పుట్టిందని అర్థం కాదు. జాగ్రత్త అన్నాడు భగవద్గీతలో. జున్ను తింటానని చెప్పేటువంటి సత్వ పోయింది గాని జున్ను తినేటువంటి స్వభావము పోలేదు. అలాగే మొక్కజొన్నకండి తింటా అంటే అలాగే భార్య వచ్చి పక్క వేసి మల్లెపూలు వేయినా అన్నదనుకో, ఏది శ్వాస వచ్చి ప్రాణం పోతున్నట్టుంటుంది. అవతల అనగా ఇతడు వైరాగ్యం అయ్యను, సన్యాసం పుచ్చుకున్నాడు. ఏమీ కాదు, శుభ్రంగా మళ్లీ భోజనం అది అలవాటు చేయడానికి క్రమక్రమంగా తీసుకురండి. ఒక 5-6 నెలల్లో ఏడాది అయిన తర్వాత ఆవిడ చెప్పక్కల్లా వీడే చెబుతాడు. ఏమండి వేసంకాలంగా ఉంది కదా, రోడ్డు మీద వేయినా మంచం అంటే లోపలే వెయ్యి అంటాడు. ఏమైంది అంటే ఇదివరకు గనక వీడికి నిజంగా గనక కోరిక చచ్చిపోయి ఉన్నట్లయితే మళ్లీ పుట్టిండేది కదా. వీడి మంచినీళ్ళు తాగి, మళ్లీ పానకం తాగి, తర్వాత కాసిన పాలలో పంచదార వేసుకుని తాగి, తర్వాత అందులో అన్నం పిండి తీసేసి తాగి, తర్వాత అన్నం తింటాం అంటే నేచురోపతి వైద్యం అయిన తర్వాత అన్నం అలవాటు చేసినట్టుగా క్రమంగా అలవాటు చేశారు. ఒక్కొక్కటి అలవాటు చేసి ఒంట్లో సత్వ వస్తున్న కొద్దీ ఆ బుర్ర మీద వెంట్రుకలు ఒక్కొక్కటి మళ్లీ మొలుస్తాయి. ఇదివరకు పోయినాయి కదా అంటే సత్వ లేకపోతే పోవటం అనేది పోవటం కాదు నాయన. భగవద్గీతలో చెప్పాడు. వాడు ఎంత సైకాలజిస్ట్ చూడండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. ఇంద్రియాలకి ఆహారం ఎండగడితే ఇంద్రియార్థములు స్థూలములు సూక్ష్మములు రెండూ మాయమైపోతాయి. వైరాగ్యం అనుకోబోకు దొంగగుండా కొడుకు వేషం అన్నాడు. రసవర్జ్యం అంటే రుచి లోపల అట్టిపెట్టి అవి వెళ్ళిపోయినాయి అన్నాడు. అంటే వీడికి ఏది రుచించుతుందో అవన్నీ వీడిలో వదిలిపెట్టి అవన్నీ పైకి పడిపోయినాయట. మళ్లీ తింటే రుచి లోపల ఉంది కనుక మళ్లీ తింటానంటాడంట ఓపిక వస్తే. కానీ ఇక్కడ వచ్చే మార్పు ఉన్నది యోగాభ్యాసంలో. రసోప్యత్ర పరం దృష్ట్వా నివర్తతే. రుచి కూడా ఇంతకంటే ఎక్కువ రుచి చూడటం వల్ల జీవుడు ఈ రుచిని వదిలిపెడతాడు. అది వైరాగ్యం అంటే. యోగాభ్యాసంలో జరిగేది ఏమిటంటే ఇప్పుడు మనం కంటి ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, మనస్సు ద్వారా మనం ఎరుగున్నటువంటి స్వభావములు, సౌఖ్యములు, డబ్బు ద్వారా, సంబంధాల ద్వారా, చుట్టాల ద్వారా, స్నేహితుల ద్వారా, ఉద్యోగాల ద్వారా, వ్యాపారాల ద్వారా, ఆదాయం ద్వారా మనకు ఉండేటువంటి సుఖం ఉన్నదే. అంతకంటే సుఖం తెలియదు కనుక అదే సుఖమని కుక్క ఎముక కొరుకుతూ మాంసం అని అనుకున్నట్టుగా జీవిస్తున్నాం. కానీ దాని పైన ఉన్నటువంటి నిజమైన సుఖం అనేది తెలుస్తుంది ఈ అభ్యాసంలో. తెలియగానే ఈ వీటి మీద దృష్టి ఆటోమేటిక్ గా వదిలేస్తుంది. దాని పేరు వైరాగ్యం అంటే. అప్పుడు మందార మకరంద మాధుర్యమున దేరు మొదలైనవన్నీ అదే అదే మధుపంపు బోవునే మదనమునకు మొదలైనవన్నీ అప్పుడు వస్తాయి. అదే లేకపోతే అటు వెళ్ళొద్దని అడిగినా పోతుంది. దానికేంటి? మా చిన్నప్పుడు మా తాతగారు ఊళ్ళో నేను అన్నాడు బడికి వెళ్ళి చదువుకోలేదు. మా తాతగారు ఊళ్ళో గోల్ చేస్తుంటే బడికి వెళ్ళరా అథవా అన్నారు. బడికి వెళ్ళి చిరాగ్గా ఉండేది నాకు. సరే వెడితే అక్కడ ఆ పంతులు ఏం చేశాడు, కారు ఎడుతూ ఉండేది. ఆ ఊళ్ళో కారు అరుదు. అందరూ అడు చూసేవాళ్ళు కుర్రాళ్ళంతా.
అటు చూస్తే బెత్తం ఇరిగేట్టుగా కొడతానని చెప్పాడు. మాట కారు వస్తే బలవంతా అటు చూడకూడదని చెప్పి తలకాయ ఇటే పెట్టుకున్నాం. మళ్ళీ కారు ఇటు వచ్చింది. ఇటు వచ్చేవాడికి అందరం ఇటే చూసాం. ఎవడిష్టం. అప్పుడు వాడు ఎంతమందిని కొడతాడు? తనే కొట్టుకుని కారు వస్తే పిల్లలు చూస్తారు కదా, ఎందుకు వాళ్ళని దబాయించడం అని తెలుసుకోవాలి. అంతేగాని వాళ్ళని కొడతా ఎంతమందిని కొడతాడు అక్కడ? హీఈస్ రాంగ్. ఇక్కడ కూడా ఈ విత్తనం ఏమిటో తెలిసిన, మళ్ళీ వీడికి సత్వ వస్తే మళ్ళీ ఇవన్నీ అనుభవిద్దాం అనేటువంటి దాని పేరు విత్తనం అంటారు. విత్తనంతో కూడినటువంటి వీడికి సమాపత్తి వచ్చింది. ఈ స్థితిని ఏమంటారంటే సవికల్ప సమాధి అని అంటారు. యోగాభ్యాసంలో సమాధి అనేదే పరమావధి. సమాధి మనకు వచ్చినది అంటే యోగాభ్యాసం మనం చేయవలసిన సాధన అయిపోయింది అని అర్థం. ఇందులో ఇంకొక స్టెప్ ముందుకు ఉంది అని చెప్పడం కోసం సవికల్ప సమాధి అన్నాడు. దీనికి సూత్రం ఇచ్చాడు చూడండి, 46వ సూత్రం. మనం 45 వరకు చెప్పుకున్నాం కదా నిన్న, ఇవాళ 46వ సూత్రం. ఏవ సబీజ సమాధి. ఇది 46వ సూత్రం. ఏవ సబీజ సమాధి. ఈ పైన నిన్న మనం చెప్పుకున్న స్థితులలో సవికల్పము నుండి నిర్వికల్పమునకు వచ్చే సమాపత్తి వస్తుంది. లింగ శరీరం భస్మం అయిపోతుంది, పర్యవసానం అయిపోయి మనం మిగులుతాం అన్నట్టు దాన్నే సబీజ సమాధి. సా ఏవ అంటే అది ఏ, సా అంటే అది, ఏవ అంటే ఏ. అది ఏ అంటే నిన్న ఆ సూత్రంలో చెప్పబడిన విషయమే సబీజ సమాధి. అందరూ బీజమనగా విత్తనము. మళ్ళా యువతల ప్రపంచంలోకి చెదిరిపోవటానికి కావలసిన విత్తనం మన దగ్గర ఇంకా మిగిలిపోయి ఉండినటువంటి సమాధి కనుక సబీజ సమాధి అంటారు. దీని తర్వాత దీన్నే సబీజ సమాధి లేక సవికల్ప సమాధి. కనుక దీని తర్వాత వచ్చే స్థితిని ఏమన్నారు? ఈ విత్తనమే శనగల్లో నానబెడితే ఏమవుతుంది? మొక్క యువతలకు వస్తుంది. శనగ్గింజ ఉందనుకోండి, ఎండిన శనగ్గింజలో మనకేం తెలియదు, నానబెట్టేటికి ఇలా బయటకు వచ్చేస్తుంది మొక్క. ఎండినప్పుడు చూసి దీనిలో మొక్క లేదు చచ్చిపోయింది అని అనుకోకూడదు, అది చేస్తున్నాడు. మళ్ళీ తడిగితే శుభ్రంగా వస్తుంది. అలా కాకుండా ఒక మాట నానబెట్టి మొక్కలు బయటికి రానిచ్చి వాటిని వేయించి ఉప్పు కారం చల్లామనుకోండి, ఇప్పుడు మొలక ఉన్నదా? ఇంకా మళ్ళీ మొలుస్తుందా? మొలవదు. సాతాడిస్తే మళ్ళీ మొలవదు. దాన్ని నిర్బీజ సమాధి అంటే వేయించిన విత్తనం లాగా. అంటే ఆకారం ఉంటుంది కానీ దేహము మొదలైనవి, మనస్సు, అభిప్రాయములు మొదలైనవి ఆకారములన్నీ ఉంటాయి కానీ ఏవి ఉండవు. ఇవి అంటే ఇవి మొలవవు. అంటే మిమ్మల్ని చూస్తే మీ మీద ఉన్న అభిప్రాయం మొలవదు, ఆయన్ని చూస్తే ఆయన మీద ఉన్న అభిప్రాయం మొలవదు. ఏమి మొలవు. ఏముంటాయి? ఆయనకి ఏం కావాలో అదే మనం చేస్తూ ఉంటాం తప్ప ఇంకేం మిగలదు. దీన్నే సబీజ సమాధి అంటారు. ఇందులో దాని తర్వాత సూత్రం అంటే ఎలా ఉంటుంది ఈ సబీజ సమాధి స్థితి, ఎలా ఉంటుందనే ప్రశ్న వదిలేయండి. చెప్పిన యోగాభ్యాసం చేస్తూ ఉండండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంతకంటే తెలిసేది కాదు ఇక్కడ. అందుకని ఏం చేస్తున్నాడు, మనం ఇంకా అటుపైన ఏం చేయాలి, ఎలా ఉంటుంది అనే ప్రశ్న రచించినప్పుడు నిర్విచారం అంటారు. ఆ స్థితి పైన చెప్పినటువంటి స్థితి ఉన్నదే, అది వచ్చినప్పుడు నిర్విచారం వస్తుంది. అంటే ఆ అనుభవం ఎలా ఉంటుంది, ఇప్పుడు మనకున్న అనుభవం యోగ స్థితేనా అనే ఇది చొప్పదంటు ప్రశ్న. దాన్నే విచారం అంటారు. ఇది యోగం అవునా కాదా? కాదని స్పష్టంగా తెలుస్తుంది, లేకపోతే ఆ ప్రశ్న ఉండదు. ఎందుకంటే నిజంగా వాడు యోగ స్థితిలో ఉంటే వాడికి ప్రశ్న రాదు. గుంటూరులో మా నాన్నగారి స్నేహితులు ఒక ఆయన సంపదాచార్యులు గారిని ఉన్నారు. చాలా బహువృద్ధులు, ఇప్పటికి 90 పైన ఉన్నాయి. ఆయన మా నాన్నగారు ఆయన చిన్నప్పటి నుంచి కలిసి కసరత్తు యోగాభ్యాసం అన్ని చేసినటువంటి వారు, ఫారం చూసిన వారు.
ఏం సందేహం లేదు. నేను గుంటూరులో ఉద్యోగం చేస్తూ ఉండగా ఒక రోజున ఆయన దగ్గరికి ఏదో పుస్తకం కోసం అని వెళ్ళాను. వెళితే గబగబా ట్రైన్కి బయలుదేరటం కోసమని హడావిడి పడుతున్నాడు. రైలు టైం అయింది నాయన, నేను ఊరికి వెళ్ళి వస్తాను, ఒక 4-5 రోజుల్లో వస్తాను, కాకినాడ వెళుతున్నాను. సరే వెళ్ళాను. అక్కడ నా స్నేహితుడు ఒకడు ఉత్తరం రాశాడు అని చూపించాడు. చూపించి నేను చదివిన తర్వాత ఈ పని మీదే వెడుతున్నారా అని అడిగా. ఈ పని మీదే అయితే వెళ్ళక్కర్లేదని అన్నాడు. ఎంతో బాగా చనువున్నాడు. అదేమిటో ఎలా అంటున్నావు అన్నాడు. ఏమని రాశాడంటే, కాకినాడ నుంచి నేను యోగాభ్యాసం చేస్తున్నాను కదా, చేస్తుంటే నాకు కొన్ని అనుభవములు కలుగుతున్నవి, కొన్ని వెలుతుర్లు కనిపిస్తున్నాయి, కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. నాకు వచ్చినటువంటి అనుభూతి కుండలిని అనుభూతి అవునో కాదో నాకు తెలియటం లేదు, మీరు వచ్చి అది అవునో కాదో నిర్ణయించి చెప్పండి. అది నిర్ణయిద్దామని ఎడుతున్నాను అన్నాడు. ఆయన అయోమయాన పడితే మీరు కూడా అయోమయాన పడతాయంటే, అది అవునో కాదో అనేటువంటి ప్రశ్న ఎప్పుడైతే ఉందో ఆయనకి ఇంకోటి చెప్పవలసింది కనుకైతే కాదని అర్థం. నాకు ఆకలేస్తుందా లేదా నువ్వు చెప్పు అంటే వేయటం లేదని అర్థం. ఆకలేస్తున్నాడు, శుభ్రం భోంచేస్తాడు. డాక్టర్ని పిలిచి నువ్వు నన్ను ఎగ్జామిన్ చేసి నాకు ఆకలేస్తుందో లేదో నిర్ణయించు అన్నాడు. పిచ్చిముండ కొడుకు ఆకలి వేయటం లేదని అర్థం ఇంకా వాడికి. కనుక సందేహం లేకుండా ఖండితంగా అది కుండలిని కాదు, ఏదో దిక్కుమాలనేవి ఏవేవో కలుగుతున్నాయి, కొన్ని పిచ్చో చేదస్తాం అని చేత మీరు వెళ్ళక్కర్లేదంటే మనిషి. అందుకని నిర్విచారమైన స్థితి వస్తే అన్నాడు. అంటే ఈ స్థితి యోగమేనా, ఇది సుఖమేనా అని ప్రశ్నించిన వాడికి సుఖం ఎందుకు అవుతుంది? ఎందుకంటే సుఖపడేవాడికి ప్రశ్న ఉండదు మైండ్లో. ప్రశ్న ఉన్నవాడికి సుఖం లేదని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను పోతున్నది నిద్రేనా అని ప్రశ్న వస్తే కాదు అని సమాధానం. ఎందుకంటే నిద్రపోతున్నవాడికి ప్రశ్న రాదు. రాత్రి 11కి ఓమాట, 11:05 గంటలకు ఓమాట, 11:10 గంటలకు ఓమాట, నేను నిద్రపోతున్నాను లేదా అని పక్కవాడిని లేపుతున్నాడు అనుకోండి, వాడికి కూడా జడగొడుతున్నాడు అని అర్థం. కానీ తాను పోతున్నది నిద్ర కాదని తెలుసు. అది నిర్విచార స్థితి రావాలి. అంటే నేను రాత్రి అలా లేపాడు అనుకోండి, ఈవేళ రాత్రి 3ంటికి ఎప్పుడో మీకు మెళుకు వచ్చి చూసేటికి లేపలేదు, అలాగే పడుకుని ఉన్నాడు అంటే నిద్ర అని మీకు తెలుస్తుంది. నిద్ర అయి ఉండవస్తుంది. అలాగే నిర్విచార స్థితి వస్తే అందులో కూడా వైశారజ్యే అధ్యాత్మ ప్రసాద. తర్వాత సూత్రం విడదీస్తే నిర్విచార విశారజ్యే ప్లస్ అధ్యాత్మ, ఇక్కడ వస్తుంది విడదీస్తే అధ్యాత్మ ప్రసాద. నిర్విచారము అనే స్థితి వాడికి వైశారజ్యము అంటే విశారదత్వము. అంటే తేరుకుంటాము, తేటబడటం. అది జరిగితే అంటే వాడును వాడి వెలుగు ఉంటారు. ఇందా చెప్పిందంట, వాడు వెలుగు సర్దుకుని వాడే ఉంటాం అనే స్థితి వస్తుంది. అప్పుడు విచారం ఉండదు. యోగాభ్యాసం చేస్తూ ఉంటే నిజంగా యోగా స్థితి వచ్చినప్పుడు కొత్తలో ఏం జరుగుతుంది, వాడును వాడి వెలుగు ఉంటారు. ఫెల్ ఆడిపోతూ ఉంటుంది. అంటే ఏడిచినట్టుంది అని అర్థం. యోగాభ్యాసం ఏవో కనిపిస్తూ ఉంటాయి. అంత వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు ఒక మాట, లేదా ఇంత ఆంజనేయ స్వామి ఎగురుతూ ఉంటాడు నిదట్లో ఇంకో మాట. ఇవన్నీ చెడ్డ విషయాలు కనిపించి మంచి విషయాలు కనిపెట్టుతూ మొదలెట్టాయి కాబట్టి మంచిదే అనే గాని ఈ దిక్కుమాలన్నీ కూడా పోవాలి. ఎందుకంటే వీడికి కనిపించింది వెంకటేశ్వర స్వామి కాదు ఆకారం, వీడికి కనిపించింది ఆంజనేయ స్వామి కాదు ఆకారం. ఆకార శూన్యమై అందులో ఉన్నటువంటి వస్తువు మిగలాలి. అందుకని నిర్విచార వైశారథ్యము కలగగా అంటే ఇది ఏమిటి, ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి. మొన్నటి పొద్దున్నే లేచి కాలొచ్చి లేచాక ఏం చేస్తాడో, కాలుగల్ల పిల్లలు మీ దగ్గరికి వచ్చి ఇలా కనిపించాడు వెంకటేశ్వర స్వామి అని అంటారా, స్వామి అని అంటారా? అంటే వాడికే అనుమానం. శ్రవణ మహర్షిని అడిగితే ఏం చెప్పాడు, కాదు నాయన నీ మనస్సు యొక్క పుత్రుడు, అంటే ది షేప్ ఆఫ్ యువర్ మైండ్, ది చైల్డ్ ఆఫ్ యువర్ మైండ్ తప్ప స్వామి కాదని చెప్పాడు. మంచిదే గాని ఇట్లాంటివి రావటం అది స్వామి మాత్రం కాదు, అది వామి అనుకున్నాను. మరి స్వప్న సాక్షాత్కారాలు అంటారు అవన్నీ ఇంతే అన్న శ్రవణ మహర్షి గారు చెప్పారు, నేను కాదని. చేత ఏమన్నా తిడితే ఆయన తిట్టండి. అయితే నాకు ఆయన చెప్పింది నమ్మకం ఉంది కనుక నేను చెబుతున్నాను. ఆయన అదే చెప్పాడు. స్వప్న సాక్షాత్కారాలు మొదలైన